హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషి వైబ్స్. ఈరోజు మనం దొన్నె బిర్యానీ చేద్దాం. బెంగళూరు స్పెషల్. దానికోసం పుదీనా కోస్తున్నాను, ఇంట్లో ఉంది. దానికోసం కోసి నెక్స్ట్ చికెన్ వాష్ చేసుకుని 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నా. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను, పసుపు 1 స్పూన్, తగినంత సాల్ట్ తీసుకోండి 1/2 స్పూన్, తగినంత కారం తీసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కారం. స్పైస్ చూసుకుని వేసుకుందాం. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేద్దాం. కర్డ్ తర్వాత మనం ఒక హాఫ్ లెమన్ వేసి స్క్వీజ్ చేసి దాన్ని బాగా మిక్స్ చేద్దాం. ఈ మిశ్రమాన్ని మొత్తం ఇది మొత్తం మిక్స్ చేసి ఒక ½ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనం వేరే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కూడా. ఇది చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. బాగా వాటిని పట్టించి మసాలా మొత్తం 30 మినిట్స్ మ్యారినేట్ చేద్దాం. ఒక పెనం తీసుకుని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఇది కాగాక 1 స్పూన్ మిరియాలు వేద్దాం, 1/2 ఇంచ్ అల్లం, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక 6 మిర్చి వేసుకుందాం. ఇవి బాగా కలపండి. ఇవి కొంచెం వేగాక 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని అందులో పొడుగ్గా కట్ చేసి వేద్దాం. ఇవి కూడా బాగా వేయించాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం వీటిని మనం. ఒక 3 జీడిపప్పులు కూడా అందులో వేసుకోండి. దాని తర్వాత ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేయాలి. నెక్స్ట్ హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా వేద్దాం. ఇవి రెండింటిని వేసి కొంతసేపు మగ్గించాలి. వీటిని ఇట్లా అవుతుంది. మగ్గిన తర్వాత బాగా మగ్గిపోయింది. దీన్ని చల్లారాక మిక్సీ పట్టుకుందాం. మొత్తం చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత బాగా పేస్ట్ లాగా దీన్ని మిక్సీ పట్టించాలి. మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఈ పేస్ట్ని మనం ఇప్పుడు దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్టే మెయిన్ దొన్నె బిర్యానీకి ఇంపార్టెంట్. దీనివల్లే టేస్ట్ వస్తుంది. తర్వాత ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో ఆయిల్ పోసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ గీ వేసుకుందాం. గీ మన ఇష్టము, మీకు ఎంత తింటారో, లేదంటే స్కిప్ అయినా చేయొచ్చు. వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత హోల్ బిర్యానీ మసాలాస్ అన్నీ తీసుకుని దాంట్లో వేసి వేయించాలి. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసి వాటిని బాగా వేయించుదాం. చూసారా ఎంత బాగా వేగుతున్నాయో. ఇది వేయిన తర్వాత ఒక స్మాల్ సైజ్ ఆనియన్ ఒకటి తీసి వేయించుకోవాలి అందులో వేసి. ఇది కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుదాం. ఆ తర్వాత మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని అందులో వేసేద్దాం. వేసి కొంచెం పచ్చివాసన అది పోయేలాగా దాన్ని వేయించుకుందాం. బాగా వేయించండి. వేయించిన తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని ఇందులో మనం వేసేద్దాం. వేసేసి ఆ పేస్ట్ మొత్తం ఈ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకుందాం. చూడండి, బాగా మ్యారినేట్ అయింది చికెను. మొత్తం పట్టిద్దాం పేస్ట్ అంతా దీనికి పట్టించేలాగా తిప్పుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఇక్కడ టేస్ట్ చూసుకుని సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొరియండర్ పౌడర్ 1 స్పూన్ వేయాలి. ఈ మూడింటిని కూడా బాగా కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించాలి. ఈలోగా మనం రైస్ నానబెట్టుకుందాం. చూడండి ఎట్లా అయిందో. దీని తర్వాత బిర్యానీ మసాలా కూడా యాడ్ చేద్దాం, ఒక 2 స్పూన్స్. బిర్యానీ మసాలా యాడ్ చేసి బాగా దాన్ని తిప్పి
పేస్ట్ అంతా పట్టించేలాగా చూడండి బాగా ఉడుకుతుంది ఇది. ఈలోగా నానబెట్టిన రైస్ ఉన్నాయి కదా, ఈ నానబెట్టిన రైస్ ఇందులో వేసుకుందాం. మేము ఇందులో 3 కప్స్ రైస్ నానబెట్టాను. 3 కప్స్ రైస్కి మనం 5 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోద్ది. రైస్ నానబెట్టుకుంటే బాగుంటుంది, ముందుగానే నానబెట్టుకోండి. మీరు ఎన్ని కప్స్ వేసుకుంటే అన్ని కప్స్. నేనైతే 3 కప్స్ వేసాను. 3 కప్స్కి 5 కప్స్ వాటర్ పోసుకుంటాను. చూడండి ఇట్లా రైస్ వేసిన తర్వాత రైస్ అంతా బాగా పట్టించాలి పేస్ట్కి. ఒకసారి తిప్పుకుందాం మొత్తం రైస్ అంతా కలిసేలాగా. తిప్పి మూత పెట్టిన తర్వాత మనం దీంట్లో 3 కప్స్కి 5 కప్స్ వాటర్ పోయండి. నేను మెజర్ చేసుకుని వేసుకున్నాను. మొత్తం వాటర్ పోసాక ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకోండి. దీంట్లో ఒక హాఫ్ లెమన్ మళ్ళీ స్క్వీజ్ చేసుకున్నాను. మనం గార్నిష్ ఏదైనా చేసుకుని మూత పెట్టించాలి. కావాలంటే ఒక స్పూన్ నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టి 3 విజిల్స్ వేయించాలి. అంతే, వేడి బెంగళూరు స్పెషల్ దొన్నె బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి మూత తీసి చూద్దాం. బాగా కుక్ అయింది. ఇదైతే స్మెల్ అయితే బాగా వస్తుంది. నాకైతే చాలా టేస్టీగా అనిపిస్తుంది. రైస్ కూడా బాగా కుక్ అయింది, పీసెస్ కూడా బాగా కుక్ అయింది. అంతే, వేడి దొన్నె బిర్యానీ రెడీ.